ఒక దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు బార్డర్స్లో ఆర్మీతో అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కంట్రీ స్ట్రెంగ్త్ అంటే ఒక ఆర్మీ ఎకానమీ మాత్రమే కాదు. ఒక కంట్రీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి అంటే సోషల్ మీడియా చాలు. ఈ మోడర్న్ వరల్డ్లో ఇండియా గురించి ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది, ఇండియా మీద ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు, ఏ కంట్రీకి అయినా వరల్డ్ పర్సెప్షన్ మీద తన ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. లెట్స్ అనలైజ్ హౌ వరల్డ్ సీస్ ఇండియా పార్ట్ 2. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు నేషనల్ డైరీస్. పార్ట్ 1లో మేము ఎక్స్ప్లెయిన్ చేసినవి ఖచ్చితంగా చూడండి. బికాజ్ వరల్డ్లో ఇండియా రోల్ ఏంటి అనేది మేము డీప్గా అనలైజ్ చేసాము. కొన్ని ఇయర్స్ నుంచి ఇండియా గురించి మనము 2 కంప్లీట్ పిక్చర్స్ చూస్తున్నాం. ఒక సైడ్ చూస్తే ఫాస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, చంద్రయాన్ సక్సెస్, డిజిటల్ పేమెంట్స్లో గ్లోబల్ రివల్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ మీటింగ్స్లో ఇండియా ఇంపార్టెన్స్ క్లియర్గా పెరిగింది అని చూస్తున్నాం. వరల్డ్ లీడర్స్ అందరూ ఇండియా మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు, ఇండియా గ్రోత్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇంకో సైడ్ కొన్ని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చూస్తే ఇండియా అంటే పోవర్టీగానో, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ లేదు, లేదంటే అసలు కంట్రీయే క్లీన్గా ఉండదు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కరెక్టా కాదా అంటే 1.4 బిలియన్ పీపుల్ ఉన్న కంట్రీలో పోవర్టీ ఉంటుంది, సోషల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి. వాటిని మనము డిస్కస్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. కానీ ఒక కంట్రీ గురించి చెప్పేటప్పుడు కేవలం ప్రాబ్లమ్స్ మాత్రమే హైలైట్ చేసి ప్రోగ్రెస్ని కంప్లీట్గా పక్కన పెడితే అది కంప్లీట్ ఇండియా స్టోరీ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే అతని మిస్టేక్స్ మాత్రమే చెప్పి అతను మంచివాడా కాదా కాకుండా చెడ్డతనాన్నే చెప్తే అతని గురించి మనకు మొత్తం తెలుస్తుందా? దేశం విషయంలో కూడా అంతే, ఏ దేశం విషయమైనా అంతే. ఇండియా గురించి రిపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఇండియాని ఒక యాంగిల్లో మాత్రమే చూపించడమే ప్రాబ్లం. రిపీటెడ్గా ఇండియాని నెగిటివ్గా చూపిస్తే కొంతకాలం తర్వాత అదే కంప్లీట్ రియాలిటీ అని వరల్డ్ నమ్ముతుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. నార్వేకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ వెళ్ళిపోయేటప్పుడు పిఎం మోదీని కావాలని ఇండియా ప్రైమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తూ క్వశ్చన్ చేసింది ఆవిడ. ఫస్ట్ లెట్ మీ బీ క్లియర్, జర్నలిస్ట్ క్వశ్చన్ చేయడం బిల్కుల్ తప్పు కాదు. పవర్లో ఉన్న లీడర్స్ని క్వశ్చన్ చేయడం మీడియా కోర్ రెస్పాన్సిబిలిటీ. అది మోదీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఎవరైనా ఒకటే. కానీ ఇక్కడ జరిగిన రియాలిటీ వేరు. ఆ ప్రెస్ మీట్ అయిపోయాక యాక్చువల్గా ఇండియన్ ఎంబసీ ఆమెను క్వశ్చన్స్ అడగడానికి అఫీషియల్గా ఇన్వైట్ చేసింది. అక్కడ ఆమె అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మిమ్మల్ని అంటే ఇండియాని ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ ఆవిడేశారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ క్వశ్చన్లో ఇంటెన్షనల్గా ఇండియాని కంప్లీట్గా నెగిటివ్గా ప్రాజెక్ట్ చేయాలనే బేసిక్ ఎజెండా క్లియర్గా కనిపించడం లేదా మీకు? ఆమె టార్గెటెడ్గా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళింది. కానీ నా కన్సర్న్ ఆ జర్నలిస్ట్ గురించి మాత్రమే కాదు, దాని తరువాత అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తరువాత మన సోషల్ మీడియాలో రియాక్షన్, ఆ జర్నలిస్ట్ టఫ్ క్వశ్చన్ అడిగిందని మన దగ్గర కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో డిజిటల్ స్పేస్లో విపరీతంగా సెలబ్రేట్ చేశారు, ఆమెని అప్లాడ్ చేశారు. ఒకసారి పొలిటికల్ హేట్రేడ్ని, బ్లైండ్ అపోజిషన్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నిలబడింది కేవలం ఒక రూలింగ్ పార్టీ లీడర్ మాత్రమే కాదు, అది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్. ఈరోజు మోదీ ఉండొచ్చు, రేపు రాహుల్ గాంధీ ఉండొచ్చు, ఫ్యూచర్లో ఇంకొక లీడర్ అవ్వచ్చు. కానీ ఆ పొజిషన్ వరల్డ్ ముందు మొత్తం ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. మన కంట్రీ లోపల మనం గవర్నమెంట్ని ఎంతైనా క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీస్ని అపోజ్ చేయొచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు, అది మన డెమోక్రాటిక్ రైట్. కానీ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంటర్నల్ పాలిటిక్స్ కోసం మన దేశం ఇమేజ్ని డెలిబరేట్లీ డ్యామేజ్ చేస్తున్న ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్ యాంగిల్లో చూపించే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తున్నామా? ఎస్పెషలీ రాహుల్ గాంధీ అండ్ టీమ్ లాంటి అపోజిషన్ లీడర్స్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేటప్పుడు పొలిటికల్ డిఫరెన్సెస్ని టెంపరీగా అయినా పక్కన పెట్టాలి. ఇకపోతే ఇప్పుడు గ్లోబల్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, డెమోక్రసీ ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు చాలామంది డైరెక్ట్గా ర్యాంక్ చూసి ఒక ఫిక్స్డ్ కంక్లూజన్కి వచ్చేస్తారు. కానీ మనం అడగాల్సిన బేసిక్ క్వశ్చన్, ఈ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఏ మెజర్మెంట్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్న పారామీటర్స్ కంట్రీ యొక్క ఫుల్ రియాలిటీని నిజంగానే చూపిస్తున్నాయా? ఒక 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న దేశంలో ఇలాంటి డైవర్స్ కల్చర్ ఉన్న కంట్రీని ఒక సింగిల్ ర్యాంక్ నెంబర్తో జడ్జ్ చేస్తున్నారా? మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ రైజ్ చేశారు. డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్స్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఆ గ్లోబల్ ఆర్గనైజేషన్ని సెల్ఫ్ అపాయింటెడ్ కస్టోడియన్స్ ఆఫ్ ద వరల్డ్ అని స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశారు. ఆయన పాయింట్ సింపుల్గా చెప్తా, ఇండియాని క్వశ్చన్ చేయకూడదు అని ఎక్కడా లేదు, కానీ
ఇండియాని జడ్జ్ చేస్తున్న ఎక్స్టర్నల్ సిస్టమ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, అకౌంటబుల్గా కూడా ఉండాలి కదా. మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు క్లియర్గా, కానీ వరల్డ్ లార్జెస్ట్ ఎలక్షన్స్ రన్నింగ్ అవ్వడం, క్రోర్స్ ఆఫ్ పీపుల్ బయటకు వచ్చి ఓటు వేయడం, డిఫరెంట్ స్టేట్స్లో మల్టీ పార్టీ గవర్నమెంట్స్ పవర్లో ఉండడం, ఇవన్నీ స్ట్రాంగ్ డెమోక్రసీ సైన్స్ కదా. డెమోక్రసీ అంటే కేవలం ఎవరో ఇచ్చిన ర్యాంకింగ్ మీద డిపెండ్ అవుతుందా, లేదా గ్రాస్ రూట్లో ఉన్న పీపుల్స్ యాక్టివ్ పార్టిసిపేషనా? ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వేయాలి. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీ 1.4 బిలియన్ పాపులేషన్తో డెమోక్రసీని కంటిన్యూ చేస్తూ ముందరికి వెళ్ళడం చిన్న విషయం కాదు. ప్రతి ఎలక్షన్లో క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఓటు వేస్తున్నారు. సెంట్రల్లో ఒక పార్టీ, స్టేట్లో వేరే పార్టీస్ గవర్నమెంట్ నడిపిస్తున్నాయి. ప్రతిరోజు పొలిటికల్ డిబేట్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. పాలసీస్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంత కాంప్లెక్సిటీ మధ్య కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కామన్ పీపుల్ వరకు రీచ్ అవుతున్నాయి. ఇది కూడా ఇండియా డెమోక్రసీ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ కదా. అదే టైంలో మనం ఇంకొక సైడ్ కూడా రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. ఫారెన్ రిపోర్ట్స్లో క్రిటిసిజం వచ్చిందంటే అన్నీ రాంగ్ అని, అంత కాన్స్పరెన్సీ అని బ్లైండ్గా కూడా కొట్టేలేము. ప్రెస్ ఫ్రీడమ్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్, సిటిజన్ రైట్స్ ఇవన్నీ మనకి ప్రైమరీ పిల్లర్స్. మన సిస్టంలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఒక బయాస్డ్ రిపోర్ట్ వచ్చింది కదా అని మన దేశాన్ని కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్లో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇండియా ఒక సింగిల్ టోన్ స్టోరీ కాదు. ఇండియాలో పోవర్టీ ఉంది, అట్ ద సేమ్ టైం మెకానికల్ లెవెల్ ఇన్నోవేషన్ ఉంది. ఇండియాలో ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఇంటెన్స్ డిబేట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పీపుల్ సేఫ్గా కూడా ఉన్నారు. ఇండియాని క్రిటిసైజ్ చేయొచ్చు, ఎందుకంటే క్వశ్చన్ లేని డెమోక్రసీ స్ట్రాంగ్ అవ్వదు కదా. కానీ ఇండియాని ఒక నెగిటివ్ యాంగిల్లో చూపించడానికి వెస్ట్రన్ మీడియా ఫోర్సెస్ బాగా కష్టపడుతున్నాయి. వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఒక గ్రూప్ ఉంది. వీళ్ళ వల్ల మన దేశము ఒక విధంగా గ్లోబల్ ప్లాట్ఫామ్లో నెగిటివ్గా పోర్ట్రే అవుతోంది. ఈ వరల్డ్ వార్ 2 తర్వాత ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి. కానీ గత 12 ఇయర్స్ నుంచి ఒక విధంగా ఇండియా సాఫ్ట్ పవర్గా రైజ్ అవుతుంది. ఆబ్వియస్లీ సాఫ్ట్ పవర్ అవుతున్నాము అని అంటే నెగిటివిటీ కూడా అలాగే స్ప్రెడ్ చేస్తారు కదా. ఇన్వెస్టర్స్ ఇండియా వైపు చూస్తారు, ఇక్కడ ఎంతవరకు పొలిటికల్ స్టెబిలిటీ ఉందని చూస్తారు. 5 ఇయర్స్కి ఒక గవర్నమెంట్ మారిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ కూడా భయం పుడుతుంది కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో ఒక స్టేబుల్ గవర్నమెంట్ కూడా ఇండియాకి అడ్వాంటేజ్ అయ్యింది. కానీ ఏదైతే ఈ వెస్ట్రన్ మీడియా రిపోర్ట్స్ కానీ లేదు అని అంటే ఈ వెస్ట్రన్ మీడియా జర్నలిస్టులని హీరోస్ లాగా దయచేసి పొగడకండి. ఈరోజు మోదీ పీఎంగా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఈరోజు ఆయన ఒక సైన్ చేశారనుకోండి, అదొక 10 ఇయర్స్ తర్వాత కూడా అవుట్పుట్ కనిపిస్తుంది. ఆ 10 ఇయర్స్ తర్వాత రాహుల్ గాంధీ కూడా పీఎం అవ్వచ్చు కదా. ఒక్కొక్క టైంలో ఇండియాని హ్యూమిలియేట్ చేసిన వాళ్ళు రాహుల్ గాంధీ టైంలో కూడా హ్యూమిలియేట్ చేయొచ్చు కదా. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకంటే పాకిస్తాన్కి మంచి ర్యాంక్ వచ్చింది. విమెన్ సెక్యూరిటీ ఎంత ఉంటుందండి పాకిస్తాన్లో? అక్కడ కూడా మైనారిటీస్ ఉన్నారు. టెర్రరిజం, ఏదో మోదీ అంటే హేట్రేడ్, సో మోదీ పరువు పోయింది అని చెప్పి క్లాప్స్ కొట్టుకుంటున్నారు. కానీ బట్ అక్కడ పరువు తీస్తోంది వాళ్ళు ఇండియా మీద. అది ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి అని కోరుకుంటున్నాం. మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.